సో దీని మెయిన్ టీచింగ్స్ కానీ లేదా దీనికి ఉన్న ప్రిన్సిపల్స్, మారల్ ప్రిన్సిపల్స్ అవి ఎలా ఉంటాయి? ఇది చాలా హైలీ మోరలిస్టిక్ రిలీజియన్ అండి. ఓకే. ఎందుకంటే జొరాస్ట్రో ఎవరైతే ఉన్నారో ఈయన ఈ మతాన్ని ప్రచారం చేసే టైంకి ఇరాన్ లో, పార్సీలో చాలా అన్యాయాలు, అఘాయిత్యాలు జరుగుతుంది. సో ఆయన ఏంటంటే మనిషి అనేవాడు ఇలా అన్యాయాలు, అఘాయిత్యాలు చేయకూడదు, మంచి సత్ప్రవర్తనతో ఉండాలని చెప్పేసి ఒక 3 ప్రిన్సిపల్స్ మనకు ముందర పెట్టడం జరిగింది. ఆయన ఏమన్నాడంటే మన కోసం అహ్రమజ్దా, ఎవరైతే దేవదేవుడు ఉన్నారు వాళ్ళ దేవదేవుడు అహ్రమజ్దా, ఆయన అంగారి మాన్యు అనే ఒక దైత్యంతో, ఒక సాతాన్తో కొట్లాడుతుంటాడు. అతను మనకు ఇచ్చిన 3 సూక్తులు ఏంటంటే గుడ్ థాట్స్, గుడ్ వర్డ్స్ అండ్ గుడ్ డీడ్స్. అంటే ఈ 3 యొక్క మిశ్రమమే జొరాస్ట్రియనిజం. అంటే మీరు గన మంచి థాట్స్ ఉన్నాయనుకోండి, ఆ థాట్సే వర్డ్స్ గా ట్రాన్స్లేట్ అవుతాయి, ఆ వర్డ్స్ డీడ్స్ గా ట్రాన్స్లేట్ అవుతాయి. సో ఆల్ ఇన్ ఆల్ ట్రూత్, జస్టిస్, తర్వాత టాలరెన్స్ ఆర్ ద మెయిన్ సెంటర్ పిల్లర్స్ ఆఫ్ జొరాస్ట్రియనిజం. అందుకనే తర్వాత ఇప్పుడు కూడా జొరాస్ట్రియనిజం నుంచి వచ్చిన చాలా మంది highly intellectual people have always tried to give good environment to their people. అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఇవ్వడానికే వాళ్ళు ట్రై చేశారు.